నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ జగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. ఆ లంకను పాలిస్తున్నటువంటి అంటే లంకను రక్షిస్తున్నటువంటి లంక అనేటువంటి శక్తి అంటే ఆ నగరానికి సమాహారమైనటువంటి శక్తి. ఆ శక్తి ఒక వికృతాననమైనటువంటి విధంగా వికృతమైనటువంటి మొహంతో ఆ హనుమంతుడు ఎదురుగుండా నుంచుంది. హనుమంతుడు ఆయన లోపలికి అడుగు పెట్టాడు. పెట్టి ప్రవేశిస్తుంటే అక్కడ నుంచుంది ఆవిడ. నుంచుని తన యొక్క రూపంలో నుంచుంది. చూస్తే రావణపాలితమైనటువంటి ఈ లంకని అక్కడ వికృతంగా నుంచున్నటువంటి ఆవిడని చూసి హనుమంతుడు మహానాదం చేశాడు. ఆవిడ కూడా అలా నుంచుని ఆవిడ వీరుడైనటువంటి హనుమంతుడు ఎదురుగుండా నుంచుని మహానాదం చేసింది. చేసి అబ్రవీత్ పవనాత్మజం
పురస్తాత్ తస్య వీరస్య వాయుసూనో అతిష్ఠత ముంచమాన మహానాదం అబ్రవీత్ పవనాత్మజం. గట్టిగా మహానాదం చేసి, గట్టిగా హుంకరించి నాదం చేసి, అయితే నాదం అనేటువంటి పదం ఉందే అది ఓంకారం అనేటువంటి దానికి ఎక్కువ సూచకం. ఇక్కడ హనుమంతుడు వానర రూపంలో రాలేదు లోపలికి, ఒక పిల్లి రూపంలో, చిన్న రూపంలో, పిల్లి రూపంలో వచ్చాడు. ఎవరు గుర్తుపట్టలేరు. కానీ ఈ లంకిని హనుమంతుడిని చూడగానే వచ్చి చూసింది. చూసిన తర్వాత అడుగుతోంది ఏమని, అంత చిన్న రూపంలో, అంత పిల్లి రూపంలో హనుమంతుడు ఉంటే ఆవిడ చూసింది అంటే ఏమిటి, లంకని మొత్తానికి సమాహారమైనటువంటి ఒక చైతన్యం అన్నమాట, శక్తి. అందుకని అందులోకి అది రావణపాలితమైనటువంటిది. అందులోకి ఎవరైనా సరే వేరే వాళ్ళు ప్రవేశిస్తే వెంటనే ముందు ఆవిడ తెలిసిపోతుంది. అందుకు మరి ఆవిడ ఈ మొత్తం లంకనంతటినీ కూడా ఎటు నుంచి కాపలా కాస్తుంది అనడానికి వీలేదు. సమాహారమైనటువంటి శక్తి. మామూలుగా అయితే ఏదో ఒక ద్వారం దగ్గర కాపలా కాస్తుంది అనుకోవచ్చు. ఆవిడ వేరే ద్వారం దగ్గర కాపలా కాస్తుంటే నేను ఉత్తర ద్వారం నుంచి వెళ్తుంటే ఆవిడ అక్కడి నుంచి చూడడానికి ఎలా అవుతుంది? కానీ అట్లా కాదు, ఒక సమాహారమైనటువంటి శక్తి కాబట్టి ఎవరు లోపల ఎక్కడ ప్రవేశించినా ఇక్కడ రాడార్లా కనబడుతుంది అన్నమాట. అది ఆవిడకున్నటువంటి శక్తి. అది రాక్షసమైనటువంటి ఒక, అంటే ఇక తర్వాత మనకు తెలుస్తుంది ఆవిడ సహజంగా రాక్షసమైనటువంటిది కాదు. కానీ రావణుడు చాలామందిని పట్టి ఉంచి అలాగా కంట్రోల్లో పెట్టి ఇలా పెట్టాడనమాట, అలా ఉన్నటువంటిది. అందుకని ఇక్కడ ఏమన్నాడు, మహానాదం చేసి అంటోంది అన్నాడు. అంటే గట్టిగా అరుస్తోందని మామూలుగా అర్థం. కానీ ఆ అరుపు ఈవిడ కూడా తనకు తెలియకుండానే నాదం అనేటువంటి విధంగానే చేసింది. చేసి అంటోంది రావణుని హనుమంతుడితో, కస్త్వం కేన కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహ యత్ తత్వం యావత్ ప్రాణాధరంతితే. ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు ఉన్నాయే, దానిలో కూడా చాలా మర్మభరితంగా ఉంటాయి. మామూలుగా మాట్లాడుతున్నటువంటి మాటలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, లంక అనేటువంటిది మన శరీరానికి చిహ్నం. మన శరీరంలోకి జీవుడు ప్రవేశించేప్పుడు జీవుడు పరమాత్మ యొక్క అంశ కదా. అక్కడ జీవుడు వెలుగుగా ఉన్నటువంటి వాడు, జ్యోతిర్మయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు ఈ దీనిలోకి ప్రవేశించడం అనేటువంటిది ఉందే, అది ఎలా ఉంటుందంటే, మనం విశాలమైనటువంటి ఏమీ అడ్డులేనటువంటి చోటులో ఒక భవనం కడితే అదే చోటు భవనంలో ఉన్నటువంటి చోటుగా కూడా ఉంటుంది. కానీ భవనంలో ఉన్నటువంటి చోటు అది లిమిటెడ్, విశాలమైనటువంటి చోటు అన్లిమిటెడ్, అలా ఉంటుంది అది. అందుకని ఎటువంటి పరిమితి లేకుండా ఉన్నటువంటి వెలుగు పరైనటువంటి పరమాత్మ జీవుల్లాగా ఒక శరీరం ధరించి రావాలంటే తను పరిమితం చేసుకోవాలి కదా. అలా ఉన్నటువంటి స్థితి అన్నమాట. ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈయన హనుమంతుడు పైనుంచి కిందకు వస్తున్నాడు. వస్తూ ఈ లంక అనేటువంటి దీనిలోకి ప్రవేశించాడు, శరీరం లాంటి లంకలోకి. అంటే మన అంతకుముందు శరీరం ఉంది కదా, అంటే అటువంటి విధంగా ఉన్నటువంటి లంకలో ప్రవేశించాడు. ఈవిడ మాట్లాడుతున్నటువంటి కస్త్వం, నువ్వెవడు అని అడిగింది ముందు. కేన కార్యేణ ఇహ ప్రాప్త, ఎవరి యొక్క పనితో, ఇహ అంటే ఇక్కడికి వచ్చావు నువ్వు, ఎవరి యొక్క పని మీద, ఎవరి ప్రమేయంతో, ఎవరి పని మీద ఇక్కడికి వచ్చావు అని వనాలయ అంటోంది. వనాలయ అంటే వనంలో, అడవిలో తిరిగేటువంటి వాడు అని అర్థం. కథయస్వేవ యత్ తత్వం యావత్ ప్రాణాధరంతితే. నీ ప్రాణములు ఎంతవరకు అయితే ఉంటాయో, నువ్వు ఎంతవరకు జీవించి ఉంటావో ఆ లోపల తత్వం అనేటువంటిది చెప్పు అంటోంది. ఏమిటి తత్వం చెప్పడం ఏమిటి? నువ్వెవడో అని అడిగింది కదా ముందు, కస్త్వం అని అడిగేసింది.
ఇప్పుడు తత్వం కథయ ఇహ ఇక్కడికి వచ్చావు కాబట్టి ఇక్కడ అసలు తత్వం ఏమిటో చెప్పు. నువ్వు ప్రాణాలు మళ్ళీ వదిలేసే లోపల, నువ్వు ఇందులోంచి మళ్ళీ వెళ్ళిపోయే లోపల అని అర్థం అన్నమాట. అంటే ప్రాణాన్ని వదిలేటువంటి నేను చంపేస్తాను మామూలుగా అర్థం. నేను ఇక్కడికి వచ్చినటువంటి వాడు నువ్వెవరు కూడా జీవించి ఉండలేవు, వెనక్కి తిరిగి వెళ్ళలేవు అని అర్థం, ప్రాణాలతో వెళ్ళలేవు అని అర్థం. అయితే ఈ లోపల తత్వం ఏమిటో చెప్పు అంటుంది. చూసా తమాషా. అంటే అసలు నువ్వెవరు, మనం ఎవరు అని కూడా మనం నేనెవరు అని మనం ఎప్పుడు అనుకో, నేనంటాం మనం. కానీ నేనెవరు అనేటువంటిది మనం ఎప్పుడు కూడా లోపలికి ఆలోచించాలి. తత్వం అంటే కస్త్వం అంటే తత్వం, తత్ అంటే అది అంటే భగవంతుడు. ఆ భగవంతుడే మనం అనేటువంటిది ఆ తత్వం అసి అంటాను చూసారా. తత్వం అసి, ఆయనే నువ్వు అనేటువంటిది అని. అందుకని నువ్వు తత్వం అనేటువంటి చెప్పు అంటుంది ఇక్కడ. అంటే అని నశక్యం కల్వియం లంకా ప్రవేశం వానరత్వయ. పోనీ ఇందాక వనాలయ అంది, పూర్తిగా వానరాన్ని డైరెక్ట్గా అనలేరు పోనీ. కానీ ఇక్కడ వానరానే ఉపయోగిస్తుంది. కానీ వానరలా కనిపిస్తున్నాడా? మామూలుగా కనిపించట్లేదు, ఆ రూపంలో లేడు. నశక్యం కల్వియం లంకా ప్రవేశం వానరస్త్వయ. నువ్వు ఓ వానరుడా ఈ లంకలోకి నువ్వు ప్రవేశించడానికి సాధ్యం కాదు. రక్షిత రావణ బలైర్ అభిగుప్త సమంతత. సమంతత అంటే అన్ని చోట్ల కూడా, అభిగుప్త అంటే బయటికి వ్యక్తం కాకుండా అవ్యక్తంగా ఉన్నటువంటి రావణుడి యొక్క బలం చేత రక్షింపబడుతున్నటువంటిది ఈ లంక, ఈ నగరం. అందుకని నువ్వు ఇలా ప్రవేశించేద్దాం అనుకుంటున్నావు, అలా ప్రవేశించలేవు అంటుంది. అథతాం అబ్రవీద్ వీరో హనుమాన్ అగ్రత స్థితాం కథయిష్యామి తత్తత్వం యన్మాం త్వాం పరిపృచ్ఛసే. అంటే ఇక్కడ నన్ను నువ్వు అధిగమించి నువ్వు చేయకుండా నువ్వు లోపలికి వెళ్ళలేవు అంటే ఇక్కడ రాక్షసమైనటువంటి శక్తితో పాలింపబడుతుంది. అంటే ఏమిటి? రజస్తమో గుణాలు. శరీరంలోకి వచ్చేప్పటికి ఏమవుతుంది? మన రజస్తమో గుణం, మనం నిజానికి ఆత్మస్వరూపులమే. కానీ ఇందులోకి వచ్చేప్పటికి ఏమవుతుంది? రజోగుణం తమో గుణం అనేటువంటి దానికి మనం లోనైపోతాం. అందుకని ఈ వచ్చినటువంటి వాడు నువ్వు తమో గుణాన్ని రజోగుణాన్ని వీడికి లోనవుతావా లేదా అనేటువంటి తత్వం అనేటువంటి చెప్పమంది ముందు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే బాగానే ఉంది. అలాగే అధతాం అబ్రవీత్ వీరో హనుమాన్ అగ్రత స్థితం, ఎదురుగుండా నుంచున్నటువంటి ఆవిడతో అంటున్నాడు ఏమని? కథయిష్యామి తత్తత్వం. నువ్వు తత్వం చెప్పమన్నావు కదా, తత్తత్వం, ఆ తత్వాన్ని కథయిష్యామి చెప్తాను. యన్మాం త్వం పరిపృచ్ఛసే. ఎందుకనంటే నన్ను నువ్వు పరిప్రశ్న చేశావు. చూసారా ఏ పదం వాడుతున్నాడు ఇక్కడ వాల్మీకి? నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పొంగవం అని మొట్టమొదటిలో నారద మహర్షి గురువు గారు రాగానే వాల్మీకి మహర్షి గురువైనటువంటి నారదుడితో పరిపప్రచ్ఛ అన్నాడు, అంటే పరిప్రశ్నం చేశాడు అన్నాడు. భగవద్గీతలో కూడా జ్ఞానం అనేటువంటిది పొందాలంటే మహాజ్ఞానం అనేటువంటి వాడు వస్తే వాళ్ళ దగ్గర తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని చెప్పాడు. పరిప్రశ్నం అంటే ఏమిటి? ఏ ప్రశ్న వేస్తే ఆ లోపల ఉన్నటువంటి తత్వం అనేటువంటిది మనకి వ్యక్తం అవుతుందో అటువంటి ప్రశ్న పరిప్రశ్న అంటారు. అంటే కానీ మిగతా అని చెప్పదాని ప్రశ్నలు, మనం వేసే ప్రతి ప్రశ్న పరిప్రశ్న కాదు. అందుకనే పరిప్రశ్నము. అందుకని నువ్వు పరిప్రశ్న చేసావు కదా, అందుకని నువ్వు అడిగినటువంటి తత్వాన్ని చెప్తాను. పరిప్రశ్న వేస్తే కానీ ఆ లోపల ఉన్నటువంటి తత్వం చెప్పడం జరగదు. వాల్మీకి మహర్షి నారద మహర్షిని పరిప్రశ్న వేశాడు కాబట్టే ఆ రాముడు అనేటువంటి పరమాత్మ యొక్క తత్వం అనేటువంటిది నారద మహర్షి నుంచి ఉపదేశంగా పొందాడు వాల్మీకి. అలాగే ఇక్కడ కూడా ఆ తత్వం అనేటువంటిది ఏదైతే ఉందో నువ్వు అడిగావు కదా, అది నేను చెప్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే నువ్వు పరిప్రశ్న చేసావు కాబట్టి. కాత్వం, సరే నేను చెప్పే ముందు నువ్వు నన్ను అడిగి నువ్వు తెలుసుకుందాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలంటే ముందు నువ్వెవరో చెప్పాలి కదా. నువ్వు నన్ను ఆ తత్వం చెప్పమంటున్నావు, నువ్వెవరు? కాత్వం విరూపనైన పురద్వారే అవతిష్టసే. విరూపనైన అంటే మామూలుగా ఉన్నటువంటి రూపం కాకుండా వేరేగా ఉన్నటువంటి రూపం కలిగినటువంటి కళ్ళు అవన్నీ ఉన్నటువంటివి. నువ్వు పురద్వారే అవతిష్టసే, నీ నగరం యొక్క ద్వారంలో నుంచున్నావు. కాత్వం, నువ్వెవరు? కిమర్థం చాపి మాం క్రోధా నిర్భత్స్యసి దారుణే. ఏ కారణం చేత నువ్వు నన్ను చాలా క్రూరమైనటువంటి విధంగాను నిర్భత్స్యసి, ఎందుకు నిందిస్తున్నావు నన్ను? నువ్వు ఏ కారణం చేత, అసలు నువ్వెవరు అని అడిగాడు. అడిగితే
హనుమద్వచనం శ్రుత్వా లంకాసా కామరూపిణి, ఆవిడ కూడా కామరూపిణి. ఎందుకంటే ఏ రూపం కావాలంటే ఎప్పుడు కావాలంటే ధరించగలదన్నమాట. అందుకని కామరూపిణి. అది విని లంక ఏమంటుంది, ఉవాచ వచనం క్రుద్ధ పరుషం పవనాత్మజం. పవనాత్మజమైనటువంటి హనుమంతుడితో ఉవాచ వచనం, ఎటువంటి వచనం? క్రుద్ధ, కోపంతో, పరుషమైనటువంటి తీవ్రమైనటువంటి విధంగా మాట్లాడుతోంది. అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేనెవరంటున్నావా? మహాత్ముడైనటువంటి రావణాసురుడు, రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడి చేత ఆయన యొక్క ఆజ్ఞని ప్రతీక్ష, ఆ ఆజ్ఞను అనుసరించి దుర్ధర్షాం నగరీం ఇమాం రక్షామి, ఎవరూ ప్రవేశించడానికి వీలు లేకుండా ఉన్నటువంటి విధంగా ఈ నగరాన్ని నేను రక్షిస్తూ ఉన్నటువంటి దాన్ని. నువ్వు నన్ను అడుగుతావు ఎవరని అన్నట్టుగా కోపడుతోందనమాట. తిరిగి నన్ను అడుగుతున్నావా అని. నశక్యం మాం అవజ్ఞాయ ప్రవేష్టం నగరీమిమాం. నన్ను నువ్వు ఇగ్నోర్ చేసి అవజ్ఞాయ, నన్ను తెలుసుకోకుండా, నన్ను చూడకుండా, నా దృష్టి పడకుండా, నా కంట పడకుండా, నువ్వు నన్ను చూడకుండా ఈ పురంలోకి ప్రవేశించడం అనేటువంటిది నీకు సాధ్యం కాదు. నశక్యం. అధ ప్రాణై పరిత్యక్త స్వప్యసే నిహతోమయ. ఇప్పుడు ప్రాణై పరిత్యక్త, ప్రాణమైనటువంటి వాటిని వదిలిపెట్టినటువంటి వాడివై, స్వప్యసే నిహతోమయ, నా చేత నిహత అంటే చంపబడినటువంటి వాడివై నువ్వు స్వప్యసే నిద్రపోతావు. నువ్వు పర్మనెంట్గా నిద్రపోతూ ఉంటావు. అంటే ఏమిటి అర్థం అంటే, పరమాత్మ అయినటువంటి మనం ఆత్మ అనేటువంటిది, జీవుడు అనేటువంటి వాడు పరమాత్మలో భాగం. అది ఎక్కడా కూడా లిమిటేషన్ లేనటువంటిది. అటువంటిది లిమిటెడ్గా ఉన్నటువంటి రూపంలోకి రావడం అనేటువంటిది ఏముందే, అది దానికి డెత్ కింద లెక్క. డెత్ అంటే అర్థం ఏమిటి? ఒక స్థితి నుంచి ఇంకో స్థితి మారడం అనేటువంటిది. అందుకనే ఒక మహానుభావుడైనటువంటి ఆయన, పైథాగరస్ అనేటువంటి ఆయన ఉన్నారంటే, బర్త్ ఆఫ్ మ్యాన్ కాన్షియస్నెస్ ఈజ్ డెత్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ అన్నాడు. తమాషాగా ధ్యానం చేయాల్సినటువంటిది. అంటే పరమాత్మ అనేటువంటి అపరిమితమైనటువంటి తత్వం పరిమితమైనటువంటి దాంట్లోకి రావడం అంటే, అపరిమితమైన తత్వం అనేటువంటిది పరిమితం అయిపోయింది కదా అని. అంటే అందుకని ఏమంటుంది కూడా, మయా, నా చేత నిహత వధింపబడినటువంటి వాడివి స్వప్యసే నిద్రపోతూ ఉంటావు. అంటే ఏమిటి? మనం ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? పరమాత్మ అనేటువంటి దాన్ని నిద్రపోతూనే ఉన్నాం. మన లోపల ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి ప్రజ్ఞను మనం మేల్కాంచున్నామో లేవు, నిద్రపోతూనే ఉంటాం. అందుకని నిద్రపోతూ ఉంటాం అనేది అంటే రజస్తమో గుణాలలోనే నిద్రపోతూ ఉంటామని అర్థం. అది మామూలుగా అందరికీ అంతే. కానీ ఈయన సంగతి ఏమిటో తెలుసుకోవాలిగా, అందుకని అంటుంది. అహం నహరీలంక నగరీలంక స్వయమేవ బలవంగమా. నేను స్వయంగానే లంకని, ఈ నగరం అనేటువంటిది దాంతో ఐడెంటిఫై అయినటువంటి దాన్ని మళ్ళీ లంక దీని యొక్క ఎనర్జీ, దీని యొక్క శక్తి కదా. అందుకని నేనే సర్వతః పరిరక్షామి అతస్థే కథితమ్మయ. నేను నీకు చెప్పే కదా ముందే, అంతా కూడా రక్షిస్తూ ఉంటాను ఎక్కడున్నా సరే ఇలా ఈ నగరాన్ని అంతా కూడా. లంకాయ వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః యత్నవాన్ స హరిశ్రేష్ఠ స్థితశైల ఇవాపరః. ఆ లంక యొక్క మాటలు విని మారుతాత్మజుడు, పవనాత్మజుడు, అదే వాయుకుమారుడైనటువంటి హనుమంతుడు, యత్నవాన్ హరిశ్రేష్ఠ, వానరుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, తన యొక్క ప్రయత్నాన్ని నుంచి ఏమాత్రం చెదిరిపోకుండా స్థిత శైల ఇవాపరః. శైల అంటే పర్వతం, అపరహ అంటే మరొక పర్వతమా అన్నట్టుగా నిలిచి ఉన్నట్ట. అంటే ధైర్యం అనేటువంటిది పర్వతంతో పోలుస్తారు. ఇక్కడ తన యొక్క దీంతో నిలిచి ఉన్నాడు. అంటే ఏమిటి? మనలో కూడా పర్వతం ఉంది. మనలో పర్వతం ఉండడం ఏమిటండి అంటే, మన వెన్నెముక యొక్క పైన ఉన్నటువంటి భాగమే పర్వతం అంటారు. మేరుదండం అంటారు. మన వెన్నెముకని మేరుదండం అంటారు. దానిపైన ఉన్నటువంటి భాగం ఉన్నటువంటి దాన్ని పర్వతం అంటారు. అందుకని ఈయన ఎక్కడున్నాడు, ఈయన ప్రజ్ఞ ఎక్కడుంది? ఆ టాప్లో ఉంది ఆయన. అందుకని తను అది ధైర్యం అంటే నిజమైనటువంటిది, అది అర్థం. అంటే భగవంతుని యొక్క ఎక్స్పీరియన్స్లోను, భగవంతుని యొక్క దీంట్లోనూ ఎగ్జిస్టెన్స్లోనూ దాంతో ఏకంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ రాక్షసులు వీళ్ళు ఏం మాట్లాడినా కూడా రజస్తమ గుణాల గురించి భయపడ్డని అర్థం. ఈవిడ రజస్తమ గుణాలు అనేటువంటి దాని గురించి భయపెడుతోంది. ఈయన భయపడకుండా ఎందుకు అన్నాడంటే,
పర్వతంలాగా ఉన్నాడు అనమాట ఈయన. అది అర్థం అక్కడ. సతాం స్త్రీ రూప వికృతాం దృష్ట్వా వానర పుంగవ ఆవపభాషే మేధావి సత్వవాన్ ప్లవగర్షభ. స్త్రీ రూపంతో ఉండి వికృతంగా ఉన్నటువంటి ఆవిడతో మేధావి అయినటువంటి వాడు, మేధావి నేను మనం చెప్పుకున్నాగా మేధావి భూయాసం అని మనం ఏదని చెప్పినట్టుగా మేధ అనేటువంటిది ఆ పైనటువంటి ప్రజ్ఞ. సత్వవాన్ బలవంతుడు. బలం అంటే ఎవరు? సత్వం అంటే భగవంతుడు, రాముడు అనమాట. ఈయన బలవంత రాముడే, ఈయన వేరే ఉన్నాడు. అందుకని దాంతో ఉన్నటువంటి వాడే ప్లవగర్షభ, ఎగిరి దూకేటువంటి వాడిలో శ్రేష్ఠ అయినటువంటి వాడు ఆయన. అపభాషే మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్ట ప్రాకార తోరణం. ఎందుకు వచ్చామని అడిగింది కదా, చెప్తున్నాడు సమాధానం. ఇందులోకి ఎందుకు వచ్చామంటే ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్ట ప్రాకార తోరణం. ఈ లంకా నగరంలో చాలా చూడవలసినటువంటివి పెద్ద పెద్ద మహాభవనాలు ఉన్నాయి, పెద్ద ప్రాకారాలు ఉన్నాయి, తోరణాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి చూద్దామని వచ్చాను. ఇత్యర్థం ఇహ సంప్రాప్త పరం కౌతూహలం హిమే. ఈ కారణం చేత ఇహ సంప్రాప్త ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఇహ అని వాడినప్పుడల్లా అర్థం ఏంటంటే ఈ ప్లేన్లోకి వచ్చాను అర్థం, వెనకాల ఉన్నటువంటి అర్థం అది. ఇహ ప్రాప్త అంటే ఇక్కడికి వచ్చాను అర్థం. ఇక్కడికి నేను అందుకే వచ్చాను. ఇక్కడికంటే ఎక్కడికి వచ్చాడు? హయ్యర్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు కింద ప్లేన్లోకి ఎందుకు వచ్చాడు అంటే ఇందులో ఐడెంటిఫై అయిపోవడానికి కదా. నేను ఊరికే ఇవన్నీ చూసినప్పటికీ నేను వీటికైనా లొంగన అర్థం లోపల. ఎందుకని పక్కనే చెప్పాడు, మే పరం కౌతూహలం. నా కుతూహలం అనేటువంటిది ఉందే, అంటే ఇంక్విజిటివ్నెస్ అంటారు. నా కుతూహలం అనేటువంటిది మామూలుగా నేను బిల్డింగ్స్ ఇవన్నీ చూడడానికి వచ్చినట్టుగా వచ్చా, కానీ నా కుతూహలం పరం, అన్నిటికంటే పైన ఉన్నటువంటిది. ఆ పరం ఎవరు? అమ్మవారి దర్శనం. అందుకని నా కుతూహలం అనేటువంటిది పరాన్ని చూడడం కోసం, నిన్ను చూడడం, ఇవన్నీ చూడడం కోసం అనేటువంటిది కాదు. కానీ వీటిలోకి వచ్చాను, వీటి మధ్యలోకి వచ్చాను, కానీ నా దృష్టి పరం మీద ఉంది. అందుకని పరం కౌతూహలం హిమే. మామూలుగా అర్థం ఏమిటంటే నాకు చాలా కుతూహలంగా ఉంది, ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి, గ్రాండ్గాను, అబ్బా ఏం సిటీ, ఏమిది, ఈ వైభవం చూడడానికి ఇలా వచ్చా అని మామూలుగా ఉంటుంది. కానీ ఏమన్నాడు? పరం కౌతూహలం హిమే. చాలా వాల్మీకి ఒకడు వేశాడంటే ఆ మాట లోపలికి దర్శనం చేస్తేనే మనకు అర్థమవుతుంది. వనాన్యుపవనాని లంకాయ కాననాని చ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హిమే. ఒక రకంగా ఏం చెప్తుంది, ఇదే చెప్తున్నా. అసత్యం ఏం పలకట్లేదు. మళ్ళీ ఆడితో ఏం అబద్ధం మాట్లాడలేదు. ఎందుకు అసత్యం పలుకుతాయాల్సిన అవసరం ఏమైనా హనుమంతుడికి? వనాని ఉపవనాని లంకాయ కాననాని. లంకలో ఉన్నటువంటి ఉపవనాలు అంటే పార్కులు, గార్డెన్స్, కొంచెం పెద్దగా ఉన్నటువంటి వనాలు, కానలాలు అరణ్యంలా ఉన్నటువంటివి. అలాగే సర్వతో గృహముఖ్యాని, ఆ భవనాలు ముఖ్యమైనటువంటివన్నీ కూడాను ద్రష్టం ఆగమనం, అవి చూడడానికే వచ్చాను. అందుకని సీతను అన్నింటిలోనే వెతుకుతాడు కాబట్టి లంకానగరం మొత్తం జల్లెడ పడతాడు, అంతా వెతుకుతాడు. ఎక్కడా వదలకుండా వెతకాలి కదా మరి. అందుకని నేను చెప్పింది కరెక్ట్, అవన్నీ చూడడానికి వచ్చాను. ఎందుకు ఎవరిని చూడడానికి వచ్చానంటే పరం కౌతూహలం అని చెప్పాడు, కానీ వాళ్ళకి అర్థం కాదు అవతల వాడికి. తస్య తద్వచనం శ్రుత్వా లంకాసా కామరూపిణి భూయేవ పునర్వాక్యం భాషే పరుషాక్షరం. ఇది విని మళ్ళీ మాట్లాడుతోంది. పరుషాక్షరం, పరుషమైనటువంటి అక్షరాన్ని పదాలతో ఉచ్చారణతో మాట్లాడుతోంది. మాం అనిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం నశక్యం హ్యజ్యతే ద్రష్టుం పురీం వానరాధమా. అంటే ఇక్కడ ఎందుకు తిడుతోంది తమాషాగా ఉంటుంది. మాం అనిర్జిత్య, నన్ను నువ్వు జయించకుండా ఓ దుర్బుద్ధి. అంటే ఏమిటి? నన్ను జయించడం అంటే తాను రాక్షసమైనటువంటి శక్తి అనేటువంటిది. మనలో ఉన్నటువంటి రాక్షసులైనటువంటి శక్తిని జయించకుండా అమ్మవారి దర్శనం ఎలా అవుతుందని అర్థం, లోపల అర్థం అది. నువ్వు ఎక్కడికి, నీ గోల్ ఏమి ఎక్కడుందో అక్కడ చేరాలంటే నువ్వు ముందు నన్ను జయించాలి. నన్ను అంటే ఈ రకమైనటువంటి లోయర్స్, మనలో ఉన్నటువంటి అధశక్తులు, అధ ప్రకృతులు ఉన్నాయో వాటిని జయించకుండా ఊర్ధ ప్రకృతి వైపుకి ఎలా వెళ్తావాయ్ అని అర్థం అన్నమాట అది. ఆయన జయించే ఉన్నాడు, కానీ వీడు తెలియాలి కదా.
అది అక్కడ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అంతా మనం లోపలికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు. మామూలుగా ఏంటంటే అరే నేను ఇక్కడ కాపలా కాసిన ఇక్కడ దారి నేను ఇంత శక్తివంతులైనటువంటి ఇక్కడ ఉంటే నన్ను జయించుకుంటే వెళదామనే నువ్వు లోపలికి లంకలోకి రావణ పాలితమైనటువంటిది ఏమనుకుంటున్నావు? రాక్షసేశ్వరుడు అయినటువంటి రావణ పాలితమైనటువంటిది ఆయన చేత అని నసక్యం హజ్యతే ద్రష్టం పురీం వానరాధమ. ఓ వానరుడు అంటే మామూలుగా ఇక్కడ చంచలమైనటువంటి వాడు, దానిలో ఉన్నటువంటి అధముడైనటువంటి వాడు, అలాంటి వాడికి శక్యం కాదు. అంటే ఈయన వానరోత్తముడు కాబట్టి శక్యం, అదే అర్థం. ఎలా ఉంటుంది చూడండి తమాషా. వానరాధముడు అయితే వీటికి లొంగిపోతాడు, చంచలమైనటువంటి మనస్థితిలో ఉన్నటువంటి వాడు లొంగిపోతాడు వీటికిను. అలా లొంగకుండా ఉంటే తప్ప సాధ్యం కాదు. అందుకని నన్ను దాటి వెళ్ళాలి. మన శరీరంలో ప్రవేశించేప్పుడు కూడా ఈ కామక్రోధాలు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. రజస్తమో గుణాలు ఇవన్నీ ప్రభావం ఉంటుంది. మరి అక్కడి నుంచి మరి లోపల ఉన్నటువంటి శక్తి దగ్గరికి వెళ్ళి చూడాలంటే ఇవన్నీ మరి వీటిని దాటాలి. తతస్స హరిశార్దూలస్తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీం ఇమాం భద్రే పునర్యాస్య యథాగతం. అప్పుడు హనుమంతుడు ఏమన్నాడు? ఆయన మాట కూడా ఎలా ఉంటుంది చూడండి. హరిశార్దూల అంటే హరి అంటే వానరుడు అనేటువంటి అర్థం కూడా ఉంది కదా. అందుకని వానరులో శ్రేష్ఠమైనటువంటి వాడు హరిశార్దూల తాం నిశాచరీం. నిశాచరి ఆవిడ యోగిని అర్థం కాదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అందరూ నిద్రపోతున్నప్పుడు ఆవిడ రాత్రిపూట తిరుగుతూ ఉంటే యోగిని అనేటువంటిది అలాగ అర్థం కాదు, ఆ అర్థంలో కాదు అది. నిశాచరి ఆ నైట్ డ్యూటీ చేసేవాళ్ళు నిశాచరులు, వాళ్ళు రాత్రిపూట మేలుకుని ఉంటారంటే వాళ్ళందరూ యోగులు అని అర్థమా? రాత్రి వాళ్ళకి పగలు రాత్రి కూడా కాపలా వేసాడనమాట. ఆవిడతో అంటున్నాడు ఏమనంటే, భద్రే చూడండి అసలు ప్రతి మాట కూడా ఎలా ఉంటుందో. ఆవిడ రాక్షసి, పైగా ఆవిడ క్రోధంతో మాట్లాడుతోంది, పరుషంగా మాట్లాడుతోంది, రాక్షసి వికృతానందంగా ఉంది. భద్రే అంటే ఎవరినన్నా భద్రే అంటే అమ్మవారిని పిలుస్తారు భద్రే అని, మన అమ్మవారి నామాల్లో కూడా ఉంది. భద్రే అని ఈవిడ అంటున్నాడంటే అర్థం ఏమిటి? ఈవిళ్ళలో కూడా ఆవిడనే చూస్తాడనమాట. అది హనుమంతుడికి ఉన్నటువంటిది. అంటే అనన్యమైనటువంటి దృష్టి హనుమంతుడికి. అందుకనే ఆమె అనుగ్రహం పనిచేస్తుంది ఈయన మీద. ఈయనలో పనిచేసేదంతా కూడా స్వామివారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం పనిచేస్తాయి. అందుకని ఈయన యొక్క చర్యలన్నీ కూడా దాన్ని బట్టి ఉంటాయి. ఎందుకని తన సొంత చర్యలే ఉండవు. అందుకని భద్రే అమ్మా ఇమాం పురీం దృష్ట్వా, ఈ నగరాన్ని చూసి పునర్యాస్యే యథాగతం, ఎలా వచ్చానో నేను వెళతాను, నీకేమీ భయం లేదు. అంటే మనం ఈ శరీరంలోకి ఎలా వచ్చామో అలాగే వెళతాం. అయితే వీటికి అంటుకోకుండా ఉన్నామా, వీటి ఎఫెక్ట్ అయి ఉన్నామా అనేటువంటి దాని మీద మనం అదనమాట. ఎఫెక్ట్ అయి ఉంటే హయ్యర్ ఎక్స్పీరియన్స్ ఉండదు, ప్రకృతికి లోనుపడి ఉంటాం. అందుకని నువ్వేం కంగారు లేదు, నేను ఎలా వచ్చానో అలాగే వెళతాను. ఈయన ఎలా వచ్చా వై లంక భయంకరం. అప్పుడు మళ్ళీ లంక భయంకరమైనటువంటి నాదాన్ని చేసింట, మళ్ళీ గట్టిగా గర్జించి అప్పుడు ఏం చేసింది? తలేన వానర శ్రేష్టం తాడయామాస వేగిత. తన అరిచేతితో వానరశ్రేష్ఠ అయినటువంటి ఈయన్ని గట్టిగా ఒక దెబ్బ కొట్టింది. తాడయామాస, ఒక దెబ్బ కొట్టింది. కొడితే తతః స హరిశార్దూల లంకయ తాడితో భృశం. అప్పుడు ఈ వానరశ్రేష్ఠ అయినటువంటి హనుమంతుడు లంకయా తాడిత, లంక చేత కొట్టబడినటువంటి వాడై ననాద సుమహానాదం వీర్యవాన్ మారుతాత్మజ. ఆ లంక చేత అంత దెబ్బ కొడితే ఆ కొట్టబడినటువంటి వాడు ఎలా ఉంటే ఆర్తనాదం చేయాలి. ఈయన ఏం చేశాడు? సుమహానాదం. ఈయన ఆర్తనాదం ఏం చేయలేదు. ననాద సుమహానాదం వీర్యవాన్ మారుతాత్మజ. ఈయన వీర్యవంతుడైనటువంటి వాడు కాబట్టి మహానాదం చేశాడు. అంటే ఈయన ఏం చేస్తున్నాడు? ధ్యానంలో ఎవరున్నారు? అమ్మవారే, సీతామ్మవారే ఉంది. ఆవిడలో కూడా సీతామ్మవారిని చూశాడు. ఇప్పుడు కొట్టింది ఎవరు? సీతామ్మవారు తట్టినట్టుగా అనిపించింది ఇంకంతే. అందుకని మహానాదం సంతోషంగా నాదం చేశాడు, అంతేగాని ఏడవలేదు, భయపడలేదు, ఏడవలేదు, ఏం చేయలేదు. సరే అది అయిపోయింది. అప్పుడేం చేశాడు? ముష్టిన అప్పుడు తతః సంవర్తయామాస వామహస్తస్య సోంగుళీ. అప్పుడు ఎడమ చేతి యొక్క హస్తాన్ని సో అంగుళీ, అంగుళములు అంటే వేళ్ళు అన్నమాట. సో అంగుళీ
వేళతో ఉన్నటువంటి ఎడమహస్తస్య ఎడం చేతిని సంవర్తయామాస దాన్ని తిప్పాడు. ఇలాగా తిప్పి ముష్టిన అభిజగాన ఏనాం హనుమాన్ క్రోధమూర్ఛిత. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? కోపంతో బాగా విపరీతమైన కోపానికి లోనైనటువంటి వాడై తన యొక్క ముష్టితో ఈ పిడికిలతో ఆమెను కొట్టాడు అని అర్థం. కానీ మరి పిడికిలతో కోపానికి అదే ఇదైపోయినటువంటి వాడైతే ఏమవుతుంది? ఆవిడ జయించలేడు. సత్వగుణంలో ఉన్నటువంటి వాడైతే తప్ప రాక్షసుని జయించలేరు. ఎందుకని వీడు రజస్తమ గుణాలు కలిగినటువంటి వాడైతే వాళ్ళ లెవెల్కి వెళ్తాడు. వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయేటువంటి వాడు వాళ్ళని జయిస్తాడు. అంటే ఇక్కడ క్రోధమూర్ఛిత అంటే ఎడదిప్పు అంటే ఆవిడ యొక్క క్రోధం, ఆవిడ కోపంగా ఉంది వీడి మీద. అందుకని ఆ కోపాన్ని ఆ కోపాన్ని అనేటువంటి చూసి ఈయన ఏం చేశాడు? అప్పుడు ఈయన యొక్క యాక్షన్ అనేటువంటిది ఈయన ఎవరిని తలుచుకుంటున్నాడు? రావణ్ణి, సీతను తలుచుకుంటున్నాడు. అందుకని ఈయన పనిచేసేటువంటిది వాళ్ళు. అందుకని ఆటోమేటిక్గా ఏమైంది? ఆయన జడం చేయకున్నటువంటి అంగుళ్ళు మూయబడి పిరికిలు వచ్చి దాంతో ఒకసారి ఇలా అన్నాడు ఆవిడ్ని. అందుకనే ఇక్కడ మామూలుగా అయితే జఘాన అంటే కొట్టాడు అనేటువంటిది. ఈయన ఏమన్నాడు? అభిజఘాన అన్నాడు. ఆ పదాన్ని వాడడంలోనే ఉంది. అభిజఘాన అనేటువంటి అంటే ఎదురుగుండా ఓసారి తట్టాడనమాట. స్త్రీచేతి మన్యమానేన నా అతిక్రోధ స్వయం కృత. ఈవిడ స్త్రీ ఆవిడ, అందుకని అతిక్రోధ ఆవిడ ఎందు ఎక్కువ కోపం అనేటువంటిది చేయకుండా స్వయం కృత నా అంటే తాను స్వయంగా తన కోపం అనేటువంటి దాన్ని ఏం ప్రదర్శించలేదు. కానీ సాతు తేన ప్రహారేణ విహులాంగీ నిశాచరి. ఆయన కొట్టినటువంటి ప్రహారం చేత ఆవిడ పపాత సహసా భూమౌ వికృతానన దర్శన. వికృతంగా కనబడుతున్నటువంటి మొహంతో ఉన్నటువంటి ఆవిడ భూమౌ ప్రపాత భూమి పడింది ఆవిడ. అలా చేసేపటికి చేసి తతస్తు హనుమాన్ వీరస్తాన్ దృష్ట్వా వినిపాదితాం కృపాం చకార తేజస్వి మన్యమాన స్త్రియం చతాం. చూసారా? అలా కింద పడింది భూమి మీద ఆవిడ. పడితే ఈయన తాం దృష్ట్వా వినిపాదితాం కింద పడవేయబడినటువంటి ఆవిడ్ని చూసి కృపాం చకార ఆవిడ ఎంత దయ చూపించాడు. లేకపోతే ఆయనకి ఎంతసేపు ఆవిడని మొత్తం చేయడం, కానీ దయ చూపించాడు. చూపించి కృపాం చకార తేజస్వి తన తేజస్వంతుడై ఉన్నాడు. తేజస్తో ఉన్నాడు ఆయన. ఆ తేజస్సు అంతా రాముడి యొక్క తేజస్సు అన్నమాట. అది స్త్రియం మన్యమాన స్త్రీ అయినటువంటిది ఈవిడ అనేటువంటిది దాంతో దయ చూపించాడు. అదే కొట్టి దయ చూపించడం ఏంటి అంటే ఆవిడని చంపేయలేదు. ఇప్పుడు తెలుస్తుంది మనకి. తతో వై భృశముద్విగ్నాలంకాస గద్గదాక్షరం వాచ అగర్వితం వాక్యం హనుమంతం ప్లవంగమం. అప్పుడు అంటే అప్పుడు భృశం ఉద్విగ్న వెంటనే ఆవిడ ఉద్వేగం కలిగింది. అంటే ఉద్వేగం అంటే మనకి మనస్సులో కలిగేటువంటి ఒక రకమైనటువంటి పరివర్తన అన్నమాట. ఉద్వేగం కలుగుతుంది అంటే ఒక ఎమోషన్ అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇది ఒక చేంజ్ అనమాట కలిగింది ఆవిడ మనసులో. కలిగేప్పటికి ఏమైంది? స్వరం గద్గదమైంది. అప్పటిదాకా పరుషంగా మహాభయంకరంగా భీకరంగా మాట్లాడుతుంది. ఇప్పుడు గద్గదమైనటువంటి స్వరంలో మాట్లాడుతుంది. ఉవాచ అగర్వితం వాక్యం గర్వం అంతా పోయినటువంటి విధంగా మాట్లాడుతుంది. హనుమంతం ప్లవంగమం యాని ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా. ప్రసీద అంటే రక్షించు అని అడిగింది. నన్ను రక్షించవలసింది ప్రసీద అంటే ఇక్కడ ప్రసీద అంటే నాయందు ప్రసన్నుడు అవ్వాల్సింది. నువ్వు ప్రసన్నుడు అవ్వాల్సింది నాయందు. సుమహాబాహో నువ్వు చాలా మహాబాహుడైనటువంటి వాడివి అంటే పెద్ద చేతులు కలిగినటువంటి వాడివి అనేటువంటిది మామూలుగా అర్థం. కానీ సుమహాబాహో నీ యొక్క ఇది ఉందే నీలో ఉన్నటువంటి ప్రజ్ఞ అంతా కూడా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది, హయ్యర్ అన్నమాట. అందుకని
ఓ హరిసత్తమా హరిశేషుడా త్రాయస్వ, నన్ను రక్షించు, ప్రసీద, నా ఎందు ప్రసన్నుడు కావాల్సింది. సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబలాహ. ఇప్పుడు సౌమ్య అంటుంది, ఇందాక దుర్బుద్ధే అని అంది ముందు, ఇప్పుడేమో సౌమ్య అంటుంది. అంటే కొట్టినటువంటి వాడిని ఏమంటే సౌమ్య అంటారండి. దాన్ని కొట్టినటువంటి వాడిని నిజమైనటువంటి రాక్షస శక్తి. ఇంకా విజృంభించాలి, వీడు ఎవరో నన్నంత కొడతావా అని మళ్ళీ ఇంకో 4 కొట్టాలి, అనుకు లేవాలి కదా. అలా ఏం లేవలేదు, సౌమ్య అంటుంది. సౌమ్య అనేటువంటి మాటలో చాలా అర్థం ఉంది. సౌమ్యుడు అంటే ఓ మంచివాడా అని అర్థం, మామూలు అర్థంలో. మనం చెప్పుకున్నాం ఒకసారి. స ఉమా అంటే సోమహ అంటే శివుడు, ఉమతో కూడినటువంటి వాడు. అందుకని శివుడు అంటే అంటే అటువంటి రూపం, అటువంటి శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం. అలా సౌమ్య అని పిలుస్తుంది, సౌమ్య అంటుంది. సమయే తిష్టంతి సత్వవంత. సత్వవంతులైనటువంటి మహాబలవంతులైనటువంటి వాళ్ళు సమయే తిష్టంతి. సమయం అని అంటే సామ్యమనందు ఉంటారు. అందుకే ఇలా ఉన్నాడు, ఆ దెబ్బ కొట్టిన తర్వాత ఇంకో 4 దెబ్బలు కొట్టలేదు ఆవిడని. ఆవిడ ఎందుకు కృప చూపించాడు. అందుకని నువ్వు ఇలా నా ఎందు ప్రసన్నుడు అవ్వాల్సింది, నన్ను రక్షించవలసింది. మహాబలమైనటువంటి వాళ్ళు, సత్వవంతులైనటువంటి వాళ్ళు విషయే సమయే తిష్టంతి, సమయమునందు ఉంటారు. సమయం అంటే ఏమిటి? సమయం ఏమిటండి ఇక్కడ అంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మనకి ప్రజ్ఞ ఎందు ఈ పైకి కిందకి వెళ్ళేటువంటి గతులు ఉన్నాయి. కింద నుంచి మనం ప్రయత్నం చేస్తూ మన ప్రజ్ఞ అనేటువంటిది అధప్రజ్ఞ నుంచి ఊర్ధ ప్రజ్ఞకి ఎక్కేటువంటి మన సొంత ప్రయత్నం చేస్తూ పైకి వెళ్ళేటువంటిదేమో దాన్ని కౌలాచారం అంటారు. అలా కాకుండా భగవంతు యొక్క అనుగ్రహం అనేటువంటి దాని యందు పూర్తిగా సమర్పణ చెంది అక్కడ అనుభూతిలో ఉండి అక్కడి నుంచి కిందన మూలాధారమైనటువంటి కింద ఉన్నటువంటి శక్తిని దర్శించడం కోసం పైనుంచి కిందకి తీయడం అనేటువంటి సమయాచారం అంటారు. అందుకని సమయ అంటే అమ్మవారి యొక్క నామాలు. అందుకే క్రమం లలిత సహస్రనామాలు కూడా సమయాచార తత్పర అని వస్తుంది నామం. సమయ అనేటువంటిది వస్తుంది ఇక్కడ. అది సమయ అంటే అర్థం. అందువల్ల ఈయన అందుకని ఏమంటుంది కూడా సమయే తిష్టంతి. మహానుభావులైనటువంటి వాళ్ళు, సత్వవంతులైనటువంటి వాళ్ళు సమయమునందు ఉంటారు. అలాగ నువ్వు కూడా అటువంటి వాడు అని అర్థం. అహం తు నగరీలంక స్వయమేవ ప్లవంగమ నిర్జితాహంతయా వీర విక్రమేణ మహాబల. చాలా సంతోషం. నేను లంక యొక్క నగరాన్ని, లంక అనేటువంటి నగరం యొక్క నేనే స్వయమేవ నిర్జితం త్వయా, నీ చేత జయింపబడినటువంటి దాన్ని. అంటే అర్థం ఏమిటి? నువ్వు ఇందులోకి ప్రవేశించినప్పటికీ ఈ రజస్తమ గుణాలు అనేటువంటి వాడిని జయించినటువంటి వాడు. నువ్వు జయించావు. నువ్వు జయిస్తావా వీటిలో పడతావా అనేటువంటిది అందుకనే చూసిందనమాట. అందుకని ఈయన యొక్క స్పర్శ అనేటువంటిది ఉందే, ఈయన ఆవిడ్ని ఇలా ముష్టితో కొట్టడం అనేటువంటిది అది నిజంగా ఆవిడని చంపేసేట్టుగా కొట్టలేదు. ఆ స్పర్శ వల్ల ఆవిడ ఏమైంది, ఆవిడ కూడా దివ్యత్వం అయినటువంటి దాంట్లోకి వచ్చింది. ఎందుకని ఈయన స్పర్శలో, ఈయన ముందు ఆవిడలో సీతమ్మవారిని చూశాడు, అమ్మవారిని చూశాడు కదా. అందుకని ఈయన స్పర్శ ఏమైంది, ఆ తల్లిని స్పృశించినట్టుగా అమ్మవారి ఆ దీంట్లో ఉన్నాడు ఆయన. అందుకని ఏమైంది, ఆవిడ అనుగ్రహం అనేటువంటిది, రామానుగ్రహం అనేటువంటిది ఆ రీతి ఈయన యొక్క స్పర్శ వల్ల ఆవిడ పొందింది. అందుకని ఆవిడకి ఆ దివ్యమైనటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది వెంటనే హనుమంతుడు స్పృశించగానే. అందువల్ల సౌమ్య అంది. ఒకసారి మారిపోయింది, ఆవిడ ట్రాన్స్ఫార్మేషన్ వచ్చేసింది. అందుకని నిర్జితాహం, నీ చేత జయింపబడినటువంటి దాన్ని అయ్యా నేను అంది ఆవిడ ఒక్కసారి. అంటే వాడిద్దరి యొక్క మాటలు అనేటువంటి జాగ్రత్తగా మనం ఇదం చ తథ్యం శృణుమే బ్రువంచామై హరీశ్వర. ఇప్పుడు ఇంకేమడం హరీశ్వర అంటుంది. హరీశ్వర అనేటువంటి హరి అంటే కోతిన అర్థం కూడా ఉంది, కానీ హరి అని అంటే పరమాత్మని అర్థం. అంటే పరమాత్మ యొక్క స్వరూపంగా వచ్చినటువంటి వాడా అనే సంబోధిస్తుంది అన్నమాట అండి. ఎలా ఈయనలోంచి ఎవరు కనిపిస్తున్నారు ఆవిడికి? పరమాత్మ అయినటువంటి అంటే రాముడి యొక్క దర్శనం, ఆయనే కనిపిస్తాడు. ఎందుకంటే ఈయన ఫుల్గా నిండి ఉన్నటువంటిది ఆయనే కదా.
అందుకని హరీశ్వర అంటుంది. ఇందాక ప్లవగా మరి వానరుడా వనవకస ఇలా అన్నీ మాట్లాడింది. ఇప్పుడు అలా అంటలే, హరీశ్వర అంటుంది. చూడండి మారిపోయింది, ఎలా మారిపోయిందో. అంటే ఆ డివైన్ ఎక్స్పీరియన్స్ పొందింది ఆవిడ. అదే అక్కడ ఉన్నటువంటి విషయం. అందుకని ఇదంచ తథ్యం శృణుమే బ్రువంచ, నేను ఇంకా చెప్తున్నటువంటిది ఒకసారి విను. స్వయంభువా దత్తం వరదానం యథా మమ. స్వయంభూ అయినటువంటి వాడు, నేను ఇంతకుముందు నేను ఒక విషయం చెప్తున్నాను. నేను స్వయంభూ అంటే బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారయ్యా ఇంతకు ముందేను. ఏమని ఇచ్చారు వరం? యదా త్వాం వానర కశ్చిత్ విక్రమాద్ వశమానయేత్ తదా త్వయా హి విజ్ఞేయం రాక్షసాం భయమాగతాం. ఆయన బ్రహ్మగారు ముందే చెప్పాడు ఎప్పుడో పూర్వం ఈవిడికి లంకకి. ఏమనంటే ఎప్పుడైతే ఒక వానరుడు వచ్చి తన యొక్క పరాక్రమంతో నిన్ను తన వశం చేసుకుంటాడో అప్పుడు నువ్వు తెలుసుకో, రాక్షసులకి భయం అనేటువంటిది వచ్చినట్టు, భయం అనేటువంటి సమయం వచ్చింది, రాక్షస వినాశానికి సమయం ఆసన్నమైందని తెలుసుకోమని చెప్పాడు బ్రహ్మ. అదే నీకు గుర్తు అని చెప్పాడు. అది అవునా కాదా అని వెరిఫై చేసుకుందన్నమాట ఈవిడ. అర్థమైపోయింది ఈవిడికి. యదా త్వాం వానర కశ్చిద్ విక్రమాద్వశమానయేత్ తదా త్వయా హి విజ్ఞేయం రాక్షసాం భయమాగతం. రాక్షసులకి భయం పడాల్సినటువంటి సమయం వచ్చిందని తెలుసుకో నువ్వు. సహిమే సమయ సౌమ్య ప్రాప్తోద్య తవ దర్శనాత్. ఓ సౌమ్యుడా అంటే మళ్ళీ ఇందాకట్లాగే, ఓ సౌమ్యుడా తవ దర్శనాత్, నీ దర్శనం చేత మే సమయ సహి ప్రాప్త, ఆయన చెప్పినటువంటిది నాకు సంప్రాప్తమైంది ఆ స్థితి. అంతేకాకుండా ఈయన సమయం అనేటువంటి ఆచారం పైకి నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చాడు కదా, ఆ స్థితి నాకు కూడా వచ్చిందో అని కూడా అర్థం. స్వయంభూ విహిత సత్యో నతస్యాస్తి వ్యతిక్రమ. బ్రహ్మగారు చెప్పినటువంటిది సత్యమే అవుతుంది తప్ప దానికి వేరే రకంగా ఉండదు. అందుకని నాకు అర్థమైంది. సీతా నిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః రక్షసాం చైవ సర్వేషాం వినాశ సముపాగత. అప్పుడు చెప్పిందనమాట, రావణాసురుడు దురాత్ముడు. ఇందాకటి రావణుడు మహాత్ముడు అని చెప్పింది కదా. దాకా ఏం చెప్పింది? రావణైన మహాత్మన అని ఇందాక. మహాత్ముడైనటువంటి రావణుడు పరిపాలన. ఇప్పుడు ఏమంటుంది? రావణస్య దురాత్మడైనటువంటి రావణుడి చేత తీసుకురాబడినటువంటి సీతా నిమిత్తం, సీత కారణంగా రాక్షసాం సర్వేషాం వినాశ సముపాగత. రాక్షసులందరి యొక్క వినాశం అనేటువంటిది వచ్చేసింది, నాకు అర్థమైంది. తత్ ప్రవిశ్య హరిశ్రేష్ఠపురీం రావణపాలితాం విధస్వ సర్వకార్యాణి యానీహ వాంఛసి. అందువలన రావణపాలితంగా ఉన్నటువంటి ఈ పురం లంకలోకి ప్రవిశ్యాను హరిశ్రేష్ఠాను. నువ్వు హరిశ్రేష్ఠుడివి, భగవత్స్వరూపుడైనటువంటి వాడివి, ప్రవేశించు, నీకేం గడ్డు లేదు. ఎందుకంటే నువ్వు వీటి వేటి చేత నువ్వు ఎఫెక్ట్ అయ్యేటువంటి వాడు కావని తెలిసిపోయింది కదా. ఈలో మనలో ఉన్నటువంటి అధప్రకృతికి వశమైనటువంటి వాడు కాదు ఆయన. ఈ ప్రకృతి ఆయనకు వశం అయిపోయింది, ఆయన వశంలో ఇదంతా ఉంది. అందుకని నువ్వు హాయిగా లోపల ప్రవేశించు. సర్వకార్యాన్ని విధత్స్వ, నువ్వు దేనికోసం వచ్చావో అవన్నీ కూడా నువ్వు పూర్తి చేసుకో అని, అంటే అమ్మవారి దర్శనం చేసుకో, నువ్వు అన్నీ నీ ఇష్టం, నీకు గడ్డు లేదని చెప్పింది. ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర పురీం శుభాం రాక్షస ముఖ్యపాలితాం యదృచ్ఛయా త్వాం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యథా సుఖం. శాపోపహతమైనటువంటి ఈ నేను అంటే శాపం ఉంది, ఆ శాపం తొలగిపోయింది నాకు ఇప్పుడు. ఇంతకుముందు ఏదో వీళ్ళందరూ కూడా అలాగే కదా ఉంది, మరి కబంధుడు వీళ్ళందరూ కూడా అంతే కదా. అందుకని ఈ శుభమైనటువంటి ఇప్పుడు నువ్వు ప్రవేశించడం వల్ల శుభం కలుగుతుంది. అయితే ఇప్పటిదాకా రాక్షసుల చేత పరిపాలింపబడుతున్నటువంటిది ఇప్పుడు అది మెల్లిగా వదిలిపోతుంది. అందుకని ఎదురుచ్ఛయా త్వం జనకాత్మజాం విమార్గ, నువ్వు ఎలా నీ ఇష్టం వచ్చినటువంటి విధంగా, నీకు ఎలా అనుకూలమైతే ఆ విధంగా జనకాత్మజ అయినటువంటి సీతని వెతకవలసింది. సర్వత్ర యథాసుఖం, అన్ని చోట్లకి నువ్వు ఎక్కడికైనా సరే నీకు ఎలా హాయిగా సుఖంగా అన్ని చోట్లకి వెళ్ళి అమ్మవారి దర్శనం హాయిగా చేసుకో అంటుంది ఆవిడ. చూసారా? అంటే ఇది ఒక రకంగా ఆవిడ చెప్పడం, ఇంకో రకంగా అమ్మవారి ఆవిడ యొక్క ఆశీర్వచనం అనేటువంటిది ఈవిడ వాక్కు ద్వారా రావడం కూడా, అంటే ఆవిడ దర్శనం అవుతుంది అనేటువంటిది కన్ఫర్మేషన్.
ఈ లంకలోనే ఉంది, ఆవిడ దర్శనం అవుతుంది అనేటువంటి కన్ఫర్మేషన్ ఆవిడ తెలియకుండా ఆవిడ వాక్కు ద్వారా అమ్మవారు పలుకుతుంది. అది హనుమంతుడు తెలుసుకుంటున్నాడు. అంటే ఎవరికి ఏది వినిపిస్తుందంటే వాడికి అది వినిపిస్తుంది అనమాట. అది అలాగా. ఇప్పుడు ఇంకా 4వ సర్గలో ప్రవేశిస్తున్నాం. 3వ సర్గ అయిపోయింది, 4వ సర్గలో ప్రవేశిస్తున్నాం. స నిర్జిత్య పురీం లంకాం శ్రేష్టాం తాం కామరూపిణీం. కామరూపం ధరించినటువంటి లంకాపురి, లంకా నగరాన్నే, అంటే లంకా అనేటువంటి ఆవిడ్ని జయించాడంటే లంకను జయించాడని అర్థం. ఇంకా లంకనే జయించినట్టు లెక్క, ఇంకేం అవరోధం లేదు ఇక్కడ. స నిర్జిత్య పురీం లంకాం శ్రేష్టాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమః. ఎలా జయించాడు? విశేషమైనటువంటి విక్రమంతో మహా తేజస్సు అయినటువంటి కలిగినటువంటి వాడై ఆయన జయించి అద్వారేణ మహావీర్య ప్రాకారం అవపుప్లువే. ఆ ప్రాకారాలు ఉన్నాయే, చుట్టూ ఉన్నటువంటి పెద్ద ప్రహరీలు ఉన్నాయే, వాటిని అపుప్లువే దాటేశాడు. అలా ఒక్క జంప్ చేశాడు వాటి మీద. సముద్రం జంప్ చేసిన వాడికి పెద్ద లక్ష్యం ఉంది. ఇక్కడ తమాషా అయినటువంటి ఇక్కడ కూడా ఒక విశేషం ఉంది. అద్వారేణ, ద్వారంలోంచి కాకుండా దాంట్లోకి లోపలికి వెళ్ళేట. నిసి లంకా మహాసత్వో వివేశ కపికుంజర. మహాబలవంతుడైనటువంటి ఈయన నిసి అంటే రాత్రి యందు వివేశ ప్రవేశించాడు. ఇది కూడా అంతే, అద్వార ప్రవేశం ఉంటారు. మనం దీంట్లోకి రావడం అనేటువంటిది కూడా ఎలా వస్తాం, ఎప్పుడు వస్తాం అనేటువంటిది. అంటే ఈ ద్వారాలు, ఈ నవద్వారంతో కూడినటువంటి వీటిలో ఇలా ప్రవేశిస్తావా, లేదా ఆత్మస్వరూపంలో ఆత్మ అనేటువంటి దాంట్లో ప్రవేశిస్తావా అనేటువంటిది. ఎవడైతే ఆ యోగ స్థితి యందు నిష్ఠుడై ఉంటాడో వాడికి ఈ శరీరంలో ఉన్నటువంటి పరిమితమై అక్కర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందులోకి రావచ్చు. అటువంటి స్థితిలో ఉన్నాడనమాట, అతీతమైనటువంటి స్థితిలో. అందుకని అద్వార ప్రవేశం అంటారు దాన్ని. మామూలుగా మనందరం ఉంటాం, మన వశంలో లేదు. మనం ఇంటికి వెళ్ళాలంటే పంపబడతాం ఇందులోకి మన పూర్వకర్మ వశంతో. వీళ్ళకి పూర్వకర్మ వశం ఏం లేదు. అందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్ ఎంట్రన్స్ అనేటువంటిది. అది అద్వార దర్శనం, అద్వార ప్రవేశం అంటే అర్థం. ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర చక్రేధ పాదం సవ్యం శత్రువుణాం సతు మూర్ధనే. ఇక్కడ కూడా చూడండి, లంకానగరంలోకి ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడు? కపిరాజ హితంకర, ఈ వానరులకు రాజు అయినటువంటి సుగ్రీవుడికి హితం చేసేటువంటి విధంగా. మరి తాను ఆ సుగ్రీవుడికి సచివుడు కదా, అయితే ఎలా ప్రవేశించాడు? ఎవరన్నా ఏమండి లోపల ప్రవేశించేప్పుడు కుడిపాదం లోపల పెడతారు కదా. ఒక శుభమైనటువంటి దాంట్లోకి వెళ్ళినప్పుడే సరే, శుభమైనటువంటి దాంట్లోకి వెళ్తే మనం కుడిపాదం లోపల పెడతాం. ఈయన ఏం చేశాడు? చక్రేధ పాదం సవ్యం, ఎడం పాదం లోపల పెట్టాడు. ఎందుకని? శత్రువుణాం సతమూర్ధని. అంటే ఏమిటంటే శాస్త్రం ప్రకారం శుభమైనటువంటిది, తర్వాత మనం మిత్ర సంహితమైనటువంటిది అలాంటి దాంట్లో అడుగు పెట్టేప్పుడు కుడిపాదంతో ముందు పెట్టాలి. అలా కాకుండా శత్రువుని జయించడం కోసం శత్రువు మీదకి వెళ్తున్నప్పుడు వాడి లోపలికి అడుగు పెట్టేప్పుడు ఎడంకాలు పెట్టాలన్నమాట, ఎడం పాదం పెట్టాలి ముందు. ఆ శాస్త్రం తెలిసినటువంటి వాడు. అందుకని శత్రుస్థావరం అది. అందుకని ఎడంకాలు పెట్టాడు. అంటే అటు వాడిని ఎత్తిని కాలు పెట్టినట్టు అనమాట. శత్రువుని జయించడం కోసం సూచన అనమాట అది. అలా పెట్టాడు అనమాట ఆయన. అందుకని ప్రవిష్ట సత్వసంపన్న నిశాయాం మారుతాత్మజ స మహాపదం ఆస్థాయ ముక్త పుష్ప విరాజితం తతస్తుతాం పురీం లంకాం రమ్యాం అభియయౌ కపి. అలాగే సత్వసంపన్నుడు. సత్వం అంటే బలం అని అర్థం. సత్వం అనేటువంటిది మనకి భగవంతుడి యొక్క నామం కూడా. అంటే ఏమిటి? బలం అంటే ఎవరిది? మనం చూసారా భాగవతంలో వాడు ప్రహ్లాదుడిని వాళ్ళ నాన్న అడుగుతాడు, అరే ఎవడి బలం రా నీకు, ఎవడి బలం చూసుకుంటా నువ్వు ఇవన్నీ చేస్తున్నావంటే,
ఓరి పిచ్చినాన్న ఎవరి బలం ఏమిటి? బలయుతులకు దుర్బలులకు నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వండు అట్టి విభుని బలము ధనుజేంద్ర అంటాడు. నీ బలం నా బలం ఈ అన్ని బలాలుండవు, బలం ఒక్కటే ఉంటుంది. ఆ బలం అంటే భగవంతుడే. ఎవరికైనా సరే బలం అనేటువంటిది భగవంతుడి యొక్క స్వరూపం. అందుకని ఆయన బలమే ఇదంతా. అంతేగాని నీ బలం నా బలం అంటావేటయా అని అనుకుంటున్నావు. కాబట్టి నువ్వు ధనుజేంద్రుడివి, రాక్షసేంద్రుడివి. నువ్వు రాక్షసత్వం ఎందుకు వచ్చిందంటే అలా అనుకోవడం వల్ల. నా బలం వేరే, ఆయన బలం వేరే అనుకోవడం వల్ల. ఓరి పిచ్చివాడా అని చెప్పాడు మాట ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. అలాగా సత్వం అనేటువంటి పదం అంటే అర్థం భగవంతుడిదే. బలం అంతా భగవంతుడు అనమాట. అందుకని సత్వ సంపన్న, ఆ భగవంతుడు అనేటువంటిది ఎంతో నిండినటువంటి వాడు పూర్తిగా హనుమంతుడు. నిశాయాం రాత్రి యందు ప్రవేశించాడు. స మహాపథమాస్థాయ, దాని యొక్క మహాపథం రాజమార్గాన్ని నందు ఉన్నాడనమాట. అదంతా ఎలా ఉంది? ముక్త పుష్ప విరాజితం, చెట్ల మీద ఉన్నటువంటి పుష్పాలన్నీ రాలి ఆ పుష్పాలన్నీ కూడా పరిచినట్టుగా ఉంది. తతస్తుతాం పురీం లంకాం రమ్యాం అభియౌ కపి, తాను లోపల ముందుకు వెళుతున్నాడు. హసితోత్కృష్ట నినదై స్తూర్య ఘోష పురస్కృతై, ముందుకు వెళుతూ ఉంటే వినబడుతున్నాయి. ఏమిటి వినబడుతున్నాయి? ఏమిటంటే హసిత ఉత్కృష్ట నినదై, ఓ నవ్వులు అట్టహాసాలు వినబడుతున్నాయి. అందరూ కూడా ఆ భవనాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు అనమాట. గట్టిగా నవ్వుతున్నారు వాళ్ళందరూ కూడా, అవి వినబడుతున్నాయి. ఒక పక్కన ఇంకో పక్కన తూర్య ఘోష పురస్కృతై, తూర్యములు వాయిద్యాలు, వాటి యొక్క వాయిద్యాల యొక్క ఘోష వినబడుతోంది. వజ్రాంకుశ నికాశైశ్చ వజ్రజాల విభూషితై గృహమేధై పురీరమ్య బభాసే జౌరివాంబుదై, ఆకాశంలో మేఘాలతో ఉన్నటువంటి ఆకాశంలాగా ఇవన్నీ బాగా పెద్ద భవనాలు ఉన్నాయి. వజ్రజాల విభూషితై, వజ్రజాలములు, వజ్రాలతో అలంకరింపబడినటువంటివి. వాటికి ఉన్నటువంటివి అన్నీ కూడా వజ్రాలు వైడూర్యాలు వాటితో అలంకరించుకున్నాడు. వాడి సొమ్ము అయితే కదా వాడు. కుబేరుడి నగరం ఇది. నగరం ఏమో కుబేరుడిది. వాడిని సాగొట్టి ఆ నగరం అంతా ఆక్రమించాడు వీడు. పైగా వీడు రాక్షసమాయ కదా, ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంచివన్నీ ఎత్తుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉంటాడు. చూసారా, రాక్షస గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడెక్కడ మంచి నజరైనటువంటి ఉంటాయో అవన్నీ లాక్కొచ్చేస్తుంటారు బలవంతాన. మరి మన కోహినూర్ అవి ఎత్తుకుపోయి పెట్టలే ఎక్కడ? అలాంటి వాళ్ళే అన్నమాట రాక్షసులు అంటే. ఎక్కడ బ్రహ్మాండమైన సంపద ఉంటుందో అది చూసి ఆనందించాలి, కానీ ఆ సంపద అంతా మనం వశం చేసుకుని మనం తీసుకెళ్ళిపోయి మన ఇంట్లో పెట్టుకోవడం కోసం ఇవన్నీ లాక్కుపోవడం అనేటువంటి లక్షణం రాక్షస లక్షణం. అలాంటి వాడు రావణాసురుడు. అందుకని ఎక్కడెక్కడ ఉన్నవన్నీ ఎత్తుకొచ్చి అక్కడ పెట్టాడు మాట నేను. అలాంటిది గృహమేధై పురీరమ్య బభాసే, అలా భాషిస్తోంది. ప్రజజ్వాల తదాలంక రక్షోగణ గృహై శుభై, రక్షోగణములు అంటే రాక్షస గణములైనటువంటి వాళ్ళ యొక్క ఇళ్ళు, ఆ ఇళ్లతో విరాజిల్లిందనమాట ఈ నగరం అంతా. సితాభ్రదృశైశ్చిత్రై పద్మ స్వస్తిక సంస్థితై, తెల్లగా ఉన్నటువంటి అభ్రసదృశై ఆకాశం, స్వచ్ఛమైనటువంటి ఆకాశంలో ఉన్నటువంటి భవనాలు, వాటి మీద పద్మాలు స్వస్తికమైనటువంటివి ఇవన్నీ కూడా చిత్రీకరించబడి ఉన్నాయి. వర్ధమాన గృహైశ్చాపి సర్వతస్సు విభూషితై, అన్ని విధాలా చక్కగా అలంకరింపబడినటువంటివి వర్ధమాన గృహాలు అంటే మోడర్న్ హౌసెస్ అన్నమాట. అవి మోస్ట్ మోడర్న్ అదే అనమాట. అక్కడ ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటిది అంతా కూడా సివిలైజేషన్ అంతా కూడా మనతో అల్ట్రా మోడర్న్ సివిలైజేషన్ అంతా. అందుకని మొదట చెప్పాను కదా, మనం ప్యారిస్లోనో న్యూయార్క్లోనో అలాంటి చోట ఉన్నట్టుగా ఉండదు లంకలోకి వెళితే. తాం చిత్రమాల్యాంభరణాం కపిరాజ
హితంకరః రాఘవార్ధే చరన్ శ్రీమాన్ దదర్శ ననందచ. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి రకరకాలైనటువంటి చిత్రమైనటువంటి ఆభరణాలతో కూడా ఉన్నటువంటిది అవన్నీ కూడా. కపిరాజ హితంకరః, ఈయనెవడు కపిరాజ్యానికి అంటే వానర రాజ్యానికి హితం చేకూర్చేటువంటి వాడు ఈయన. రాఘవార్ధే చరన్, రాఘవుని యొక్క అంటే రాముని యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో దానికోసం తిరుగుతున్నాడు, అంతేగాని తన వ్యక్తిగతమైనటువంటి దానికోసం కాదు. అంటే ఏమిటి సరదాగా అని చూద్దామని వచ్చినవాడు కాదు ఈయన. రాముడి యొక్క పని కోసం తన రాజు అయినటువంటి సుగ్రీవుడి చేత పంపబడి వచ్చాడు. ఎదురుకుండా కనబడుతున్నాయి ఇవి. ఇక్కడ ఏమంటున్నాడు వాల్మీకి అంటే దదర్శ అని చూశాడు, ననంద, కానీ వాటిని చూసి ఫ్యాన్సీ ఇవే ఉన్నటువంటివన్నీ చూసి ఆనందపడిపోలేదు, వాటి మోజులో పడలేదని అర్థం. అంటే ఇక్కడ చాలా తమాషా అయినటువంటిది అనమాట. ఏ అట్రాక్షన్స్కి లొంగడం లేదని అర్థం. మన భాషలో చెప్పాలంటే బ్రహ్మాండంగా ఉంటాయి. మన పెద్ద పెద్ద న్యూయార్క్ అని మనం ఎలా ఉంటుంది, అబ్బా మనం అమెరికా వెళ్ళాలి, న్యూయార్క్ చూడాలి, అబ్బా ఏమి ఇలా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. దుబాయ్ వెళ్ళాలి, అక్కడ ఏదో పెద్ద బుర్జ్ ఖలీఫా ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. పైకి ఎక్కాలి, ఎక్కితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ మన అట్రాక్షన్స్ అన్నీ బోల్డని ఉంటాయి. కానీ దాంట్లోకి వెళ్తుంటే ఏం షాపింగ్ అండి అంటే అవసరం ఉన్న లేకపోయినా అందులోకి వెళ్ళి అన్నీ కొనుక్కోవడం, వాళ్ళకి కావాల్సిందే. ఇలాంటివన్నీ ఉంటాయి ఆ నగరాల్లో. మరి అలాంటిది లంకా నగరం అల్ట్రా మోడర్న్ సివిలైజేషన్కి అద్దం పట్టినటువంటి విధంగా ఉంటుంది లంకా నగరం అంతా కూడా. ఇప్పుడు వర్ణం మనం చూడబోతూ ఉంటాం. హనుమంతుడు దానిలోంచి వెళ్తాడు, కానీ అవేవి ఆయన్ని చెలింపజేయవు. ఆయన దృష్టి ఒకటే దృష్టి, సీతామ్మవారిని దర్శనం చేసుకోవడం. దాంట్లోంచి వెళ్ళాలి. మరి ఇవన్నీ వీటిలో మనం ఇరుక్కుపోతాం, ఏమి ఇరుక్కుపోం. ఏమోనండి వీటిలోంచి వెళ్తే మన అట్రాక్షన్లో పడిపోతామేమో, అందుకని ఇవి లేకుండా అవాయిడ్ చేసి వెళ్తాం. అలా భయపడేటువంటి వాడు తప్పకుండా పడిపోతాడు అందులో. అది రహస్యం. ఈయన దృష్టి దేని అందుందో అలా ఉన్నటువంటి వాడికి భయం లేదు. కానీ లేకపోతే ఏమవుతుందంటే ఈ అట్రాక్షన్స్ కన్నింటికి లొంగిపోయేటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు అనుకోండి, అసలు వచ్చిన పని మర్చిపోయి వీటిలోకి వెళ్ళిపోతాడు. అంటే ఎలా ఉండాలి అంటే మన దృష్టి ఎక్కడైతే మన ఉందో ఆ దాని అందే ఉండాలి. వీటిలోంచి వెళుతున్నప్పుడు మనకేం భయం లేదు. భవనాత్ భవనం గచ్చన్ దదర్శ కపికుంజర. ప్రతి భవనం నుంచి భవనానికి వెళ్ళి చూస్తున్నాడు. అంటే ఎక్కడైనా ఉండదు సీతమ్మ గారు, ఆవిడ ఎక్కడుందో వెతకాలి కదా. మరి వివిధాకృతి రూపాణి భవనాన్ని తతస్తతః. ఆ భవనాలు కూడా ఎలా ఉన్నాయి, అక్కడ రకరకాలైనటువంటి ఆకారాల్లో ఉన్నాయి భవనాలు. సుశ్రావ రుచిరంగీతం త్రిస్థాన స్వరభూషితం. అందులోంచి చాలా మంచి సంగీతం వినపడుతుంది, అట్రాక్టివ్ అయినటువంటి సంగీతం. కానీ ఎటువంటి సంగీతం అది? లోవర్ అట్రాక్షన్ కలిగించేటువంటి సంగీతం. అలాంటి సంగీతం అన్నమాట. మనం ఓపెరాల్లో వాటిలో ఉంటాయి చూసారా, అలా ఉంటుందన్నమాట. అలా వినపడుతుంది సంగీతం అక్కడ. సుశ్రావ విన్నాడు, రుచిరం సంగీతం బాగా వినడానికి చాలా ఇదిగా ఉన్నటువంటి సంగీతమే. త్రిస్థాన స్వరభూషితం అంటే 3 స్థాయిల్లో ఉన్నటువంటి స్వరాలతో కూడినటువంటిది. అలాంటి సంగీతం విన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళాడు భవనాల్లోకి. మరి లోపలికి వెళ్ళింది ఎలా చూస్తాడు? ఆవిడ ఎక్కడున్నారు, ఎక్కడుంచాడో తెలియదు కదా. చూస్తే లోపల ఏం కనిపిస్తుంది? స్త్రీణాం మదన విద్వానాం దివిచ అప్సరసామివ సుశ్రావ కాంచీనినదం నూపురాణాం చ నిస్వనాం. ఆ లోపల ఉన్నటువంటి స్త్రీలందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మదన విద్వానాం, బాగా మదనమైనటువంటిది, మత్తెక్కినటువంటిది విధంగా ఉన్నారు వాళ్ళు. చూడడానికి అబ్బో అప్సరసలు దిగి వచ్చారన్నట్టుగా ఉన్నట్టు వాళ్ళు. వాళ్ళ యొక్క కాంచీ నినదం, వాళ్ళ యొక్క ఆభరణాలు ఉన్నాయి, బంగారు ఆభరణాలు, వాళ్ళ యొక్క
వాళ్ళ కదులుతుంటే ఆ ఆభరణాల యొక్క సవడి వినపడుతోంది. నూపురాణం చ నిస్వనాం, కాలికి అందెలు ఉన్నాయి, ఆ అందెలు వాళ్ళ కాళ్ళు కలుపుతుంటే వాటి యొక్క సిగుడ వినబడుతోంది. సోపాన నినాదాశ్చాపి భవనేషు మహాత్మనాం ఆస్ఫోటిత నినాదాశ్చ క్షేడితాశ్చ తతస్తతః. అయితే అక్కడక్కడ తతస్తతః అంటే అక్కడక్కడ. మహాత్మనాం భవనేషు, కొంతమంది మహాత్ములు అందరూ రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు కాదు, మహాత్ముల యొక్క భవనాలు కూడా ఉన్నాయి. ఎవరా మహాత్ములు? విభీషణుడు, ఆయన యొక్క పరివారం ఉన్నారు. విభీషణుడి యొక్క అనుచరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు. అందుకని అందరూ రాక్షసమైన స్వభావం కలిగినటువంటి వాళ్ళు అనుకోకూడదు. అందుకని మహాత్మనాం భవనేషు, మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క భవనాల్లోనూ ఆస్ఫోటిత నినాదాంశ్చ క్షేడితాంశ్చ తతస్తతః అంటే అక్కడ మధురమైనటువంటి విధంగా, అలాగే ఇలా చేతులతో తాళం వేస్తున్నటువంటి విధంగా ఆ రకమైనటువంటి శబ్దం వినపడుతుంటాయి. అంటే వాళ్ళు సంకీర్తన చేసుకుంటున్నారు, లేకపోతే మంచి సంగీతం తాళం వేస్తూ పాడుకుంటున్నారు. ఈ ముందున్నటువంటి దానికి కాంట్రాస్ట్ అన్నమాట ఇది. అక్కడక్కడ అన్నాడు, అందుకని అన్ని చోట్ల కాదు, మళ్ళీను అలాంటివి అక్కడక్కడ ఉన్నాయి. తతస్తతః అంటే అది అర్థం. ఇంకా శుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై. రాక్షసులలో కూడా మంత్రాలు చదువుతూ కూడా వినబడుతున్నారు, మంత్రాలు చదువుతున్నట్టు వాళ్ళు. స్వాధ్యాయ నిరతాశ్చైవ యాతుధానాన్ దదర్శ. స్వాధ్యాయం చేస్తూ ఉన్నటువంటి రాక్షసులను కూడా చూశాడు వీడు. అబ్బో, మరి వాళ్ళు తపస్సు చేశారు. రాక్షసులు మరి రావణాసురుడు తపస్సు చేయలే మరి, లేకపోతే ఈ శక్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? రావణాసురుడు తపస్సు చేశాడు, కుంభకర్ణుడు చేశాడు, రావణాసురుడు కొడుకు వాడు మేఘనాథుడు వాడు బ్రహ్మాండమైన తపస్సు చేశాడు. కానీ వీళ్ళందరూ తపస్సు చేశారు, వేదాలు చదివారు, వేదమంత్రాలు చదువుతారు, ఇవన్నీ చేస్తారు. ఎందుకు అంటే అప్లికేషన్ దగ్గరికి వచ్చేప్పుడు మారిపోతుంది. మహర్షులు ఋషులైనటువంటి వాళ్ళు మహానుభావులు లోకహితార్థం చేస్తారు. వీళ్ళు లోకహితార్థం కాదు, లోకాన్ని అందరినీ కూడా మనం వశంలో పెట్టుకోవడానికి ఎలా చేయాలో అలా చేస్తారన్నమాట. దాన్నే అడిదిప్పుతారు వాళ్ళు. అది వాడు చేసేటువంటి పని. అందుకని వాళ్ళు వేదం చదువుతారు, వాళ్ళు స్వాధ్యాయం చేస్తున్నారు, అవన్నీ వినబడుతున్నాయన్నమాట. అందుకని శుశ్రావ జపం చేస్తున్నారు వాళ్ళు కూడాను. ఎందుకు జపం? బ్రహ్మగారి గురించి శివుని గురించి జపం చేస్తారు. ఎందుకు? మనకు వరాలు ఇవ్వాలని. అంటే సకామమైనటువంటి విధంగా చేస్తారు వాళ్ళు. అందుకని మనం కూడా మనం పూజ చేసినా, హోమం చేసినా, జపం చేసినా, ఏం చేసినా సరే సకామమైనటువంటి చేస్తున్నామా, నిష్కామమైనటువంటి చేస్తున్నామా అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అందరూ నాకు వశం కావాలి, సర్వమే వశమానయ స్వాహ అని చెప్పి రోజు చేస్తున్నాం అనుకోండి. అంటే అందరూ నాకు వశం అయిపోవాలి అని సకామం అవుతారు. కానీ వీడు రాక్షసుడు అవుతాడు అప్పుడు. అది అంటే మనం ఏ కోరికతో చేస్తున్నాం అనేటువంటిది. నిష్కామ కర్మ, సకామమైనటువంటి కర్మ. అందుకని వాళ్ళు మంత్రాలు ఉపయోగిస్తారు, వీళ్ళు మంత్రాలు ఉపయోగిస్తారు. కానీ ఎందుకు ఉపయోగిస్తున్నారు? స్వప్రయోజనం కోసమా, లోకహితార్థం కోసమా? అంతే తేడా. రావణస్తవ సంయుక్తాన్ గర్జితో రాక్షసానపి. ఇంకా కొంత చోట చూశాడు, వాడు గట్టిగా గర్జించి చదువుతున్నారట. ఏం చదువుతున్నారు అంటే రావణస్తవ సంయుక్త, రావణాసురుని స్తోత్రం చేస్తూ ఉన్నటువంటి వినపడతాయి. రావణాసురుడి గురించి స్తోత్రాలు తయారు చేసి అవి చదువుతున్నట్టు వాళ్ళు గట్టిగాను. రాజమార్గం సమావృత్య స్థితం రక్షోగణం మహత్. ఈ రాజమార్గం అనేటువంటిది అంతా కూడా సమావృత్య, చుట్టూ కూడా ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ ముఖ్యమైనటువంటి రాక్షసులందరూ అందులో ఉన్నారు. వాళ్ళు రావణాసురుడి స్తోత్రాలు చదువుతున్నారు. మరి ఈ మధ్య పాపం మన ఇక్కడ రావణాసురుడి గుడి కట్టారు వాళ్ళు ఎవళ్ళు.
ఇప్పటికి మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. వెనకటికి ఒక ఆయన ఉండేవాడు. ఆయన వాళ్ళ తల్లిదండ్రులు రాముడు అని పేరు పెట్టారట, రామస్వామి అని పేరు పెట్టారట. ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, మా తల్లిదండ్రులు బుద్ధి లేదు, రాముడి పేరు పెట్టారు నాకు, నేను ఇప్పుడు మార్చుకుంటున్నాను, రావణుడిని మార్చుకుంటున్నాను, రావణస్వామిని మార్చుకుంటున్నాను అని చెప్పాడు, అనౌన్స్ చేశాడు. చేస్తే ఆ సభకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహామేధావి రాజగోపాలాచార్య గారు ఆయన ఏమన్నా చాలా మంచి పని చేస్తున్నావు అన్నట్ట. అదేమిటిది ఈయన ఏమనుకున్నాడంటే ఆయన వ్యతిరేకిస్తాడు అనుకున్నాడు, వ్యతిరేకించి చాలా మంచి పని చేస్తున్నావు అన్నట్ట. అదేమిటన్నట్ట అంటే రాముడు బ్రాహ్మణుడు కాదు, రావణాసురుడు బ్రాహ్మణుడు, అందుకని నువ్వు ఆయన పేరు పెట్టుకుంటాడటం మంచిదే అన్నట్టు. అమ్మ అయితే పెట్టుకొని మార్చుకొని రాముడని మార్చుకుంటా అన్నట్టు వాడు. అంటే వాడిని ఏడిపించడానికి ఈయన చెప్పాడనమాట ఆయన. వాడు అంటే వాడంత ఫూల్ అనమాట వాడు. అలా ఉంటుందన్నమాట వీళ్ళు రాక్షసులైనటువంటి వాళ్ళకి ఏంటంటే రజస్తమో గుణాలైనటువంటివి ఎంతసేపటికి అది తప్ప సరైనటువంటి బుద్ధి పనిచేయదు కదా. అందుకని అలా ఉన్నారన్నమాట వీళ్ళు. అందుకని రావణాసురుడు స్తోత్రం చేస్తారు, రావణాసురుడు గుడి కట్టారన్నట్టుగాను. పాపం తమిళనాడులో కూడా రావణాసురుడు గుడి కట్టారు, వాళ్ళు ఎక్కడను కడతారు. అలాగే కర్ణుడి గురించి ఇటువంటివి రకరకాల వాళ్ళు ఉంటారు పాపం, ఇప్పుడు ఉన్నారు 10 మంది. తదర్శ మధ్యమే కుల్మే రాక్షసస్య చిరాన్ బహూన్ దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజితాన్ అధ్వరవాసస దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధాన్ సదా కూటముద్గరపాణిశ్చ దండాయుధరానపి. ఆ సిటీ నగరం సెంటర్లో మధ్యే గుల్మే అంటే సెంట్రల్ పార్ట్ అనమాట, డౌన్ టౌన్ అంటుంటారు చూసారా, అలాంటిది అనమాట అది. దదర్శ మధ్యే గుల్మే, ఆ మధ్యమైనటువంటి చూడనటువంటి దాంట్లో రాక్షసస్య చరాన్, ఆ రాక్షసుడు అయినటువంటి రావణాసురుడు ఉన్నాడే, వాడి గుప్తచరులైనటువంటి వాళ్ళ చారులు అంటే వాళ్ళు ఏజెంట్స్ అనమాట. వాళ్ళు గుప్తంగా చరిస్తూ ఉంటారు, ఎవడన్నా ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, వీటి వేణ వ్యతిరేకంగా ఉన్నాడు, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు అనమాట, ఇంటెలిజెన్స్ అనమాట. వాళ్ళు ఉంటారు మధ్యలో, వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ఇది కూడా ఉంటుంటే వాళ్ళు దీక్షితాన్, వాళ్ళు దీక్ష అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అసైన్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు మాట. దీక్ష అంటే అర్థం అది. జటిలాన్ ముండాన్, వాళ్ళు పైన షేవ్ చేసేసుకున్నటువంటి వాళ్ళు. భోజన అంబరవాస, వాళ్ళు కట్టుకున్నటువంటి దుస్తులు ఉన్నాయి చూసారా, అవి ఏంతో కట్టుకున్నారు తెలుసునా, ఆవు చర్మంతో కట్టుకున్నట్టు. వాళ్ళు ఆవులను చంపేసి తినేసి ఆవు చర్మంతో కట్టినటువంటి దుస్తులు ధరించారు వాళ్ళు. భోజన అంబరవాస అటువంటి వాళ్ళు. దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధాస్తదా, వాళ్ళు చేతిలో కుశలు అంటే దర్భలు పట్టుకున్నట్టు వాళ్ళు. అదేమిటండి వీళ్ళు దర్భలు పట్టుకోవడం ఏమిటి, పైనేమో ముండితమైనటువంటి శిరస్సు అంటే పూర్తిగా షేవ్ చేసుకున్నటువంటి శిరస్సు, గోచర్మం. ఋషులేమో జంక చర్మం కట్టుకున్నటువంటి వాళ్ళు, వలకలాలు కట్టుకుని ఉంటే వీళ్ళు గోచర్మం కట్టుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు ధారణ చేసినటువంటి వాళ్ళు. కొంతమంది ఏమో ఇంకా ఎలా ఉన్నారంటే కూటముద్గరపాణి దండాయుధరానపి, వీళ్ళు కొంతమంది అగ్నికుండాలు దర్భలు ఉన్నాయి, కొంతమందికి చేతుల్లో ముద్గరం అనేటువంటి ఆయుధాలు ఉన్నాయి, కొంతమంది దండాలు పట్టుకుని ఉన్నారు, కొంతమంది శస్త్రాలు పట్టుకుని ఉన్నారు. ఇలా రకరకాలైనటువంటి విధంగా ఉన్నటువంటి రాక్షసులు వాళ్ళు, గుప్తచరులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా నగర మధ్యలో చూసేట. ఇంకా చాలా చూస్తాడు ఆయన. ఈ లంకానగరంలో ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా అన్నీ చూడాల్సిందే. కానీ దేంట్లోనూ కూడా ఏవి చూసినా ఆయన ఏం చెలించడు. అలాగే చెలించకుండా ఉండేటువంటి స్థితిలో ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చూసినా పర్లేదు.
ఆయన నాకేం పర్లేదు అనుకున్నాడా, అయిపోయాడు. ఎందుకంటే ఆ స్మరణలో ఉండి నేననేటువంటిది లేకుండా స్మరణలో ఉంటే ఏమీ ఎఫెక్ట్ అవ్వడు. లేదా నేనే ఇవన్నీ కూడా వీటిని గురించి నేనేం పర్వాలేదు అనుకున్నాడో పడిపోతాడు. అందుకని హనుమంతుడు ఇంకా ఏమేమి చూస్తాడు అనేటువంటిది మనం రేపు చూస్తాం. లంకానగరంలో ఇంకా విశేషాలు చాలా చూస్తాం లంకలో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఈ రోజుతో మనం 100 రోజులు పూర్తయింది. వాసుదేవ.